మంగళగిరి నియోజకవర్గంలో నేను ఓడిపోయాను. కానీ ఆ ఓటమి నాలో కసి పెంచింది. ఆ ఓటమి నా నుంచి మంగళగిరి పట్ల ప్రేమ పెంచింది. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. గతంలో ఓడిపోయిన అభ్యర్థులు ఎవరైనా కానీ మంగళగిరి నియోజకవర్గానికి ఎంత సేవ చేశారా? ఈరోజు ప్రభుత్వానికి ప్యారలల్ గా, అంటే ప్రభుత్వానికి ధీటుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీకు సేవలు చేస్తాం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడ జరిగిన విధంగా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఏమ్మా, ఈరోజు అధికార పార్టీ కంపేటర్లా మంగళగిరి నియోజకవర్గం మొత్తం పసుపుమయం అయిపోయింది. మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 72 రోజుల్లో మళ్ళీ పసుపు జెండా ఎగురుతుంది. మన సమస్యలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే పరిష్కరిస్తారు. ఏమా, ఎన్నికల ముందర ఏం చెప్పాడు? మద్యం దుకాణాలు తీసేస్తా అన్నాడు. తీశాడా తల్లి? లేదు. ఎన్నికల ముందర ఏం చెప్పాడు? కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడని. ఇప్పటికీ 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, గ్యాస్ ధర పెంచారు, డీజిల్ ధర పెంచారు, చివరికి క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు. ఏం క్వార్టర్ బాటిల్ ధర తగ్గించాలా? అందరు ఫుల్ జోష్లో ఉన్నారబ్బా. ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో నన్ను చూసి బడ్జెట్లో అయితే డబ్బులు కేటాయించారు. ఇన్ని వేల కోట్లు మంగళగిరి అభివృద్ధి కోసం ఖర్చు పెడతాను. ఒక్క ఇల్లు గట్ల, ఒక డ్రైన్ సరిగేలా. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా అందరూ అడిగే సమస్య ఒకటే, కనీసం మా డ్రైన్లు బాగు చేయండి అని. ఎన్నికల ముందల కొండపోరం బొక్కు కానివ్వండి, అటు ఇరిగేషన్ భూమి కానివ్వండి, ఎండోమెంట్ భూమిలో దశాబ్దాలుగా మీరు నివసిస్తున్న భూముల్లో అన్ని రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఒక్క భూమి కూడా చేయలేదు తల్లి. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా కావాలని ఏదో పట్టాలు ఇస్తామని ఫేక్ పట్టాలు సృష్టిస్తుంది ప్రభుత్వం. ఏం పర్వాలేదు, 72 రోజులు ఓపిక పట్టండి. ప్రతిపక్షంలోనే మీకోసం నేను ఇంత సేవ చేశానంటే రేపు అధికారం వచ్చిన తర్వాత మొత్తం ఆంధ్ర రాష్ట్రమే మంగళగిరి వైపు చూసి అమ్మా ఇంత అభివృద్ధి జరుగుతుందా అని చూసే విధంగా చేసే బాధ్యత నాదని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, ఈ రోజు నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి నేను సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్, జై తెలుగుదేశం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్. నమస్కారం. గట్టి చెప్పాలబ్బా, జై హింద్. థ్యాంక్ యూ. దయచేసి అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. పిలిచిన వరకు రాండి, అందరితో ఫోటోలు దిగిందా నేను వెళ్తా. కంగారు లేదు. అందరు వచ్చి పడితే ఇక్కడ తోపులాట అవుతుంది. ఎక్కడ తోపులాట అవసరం. చివరి వ్యక్తి ఫోటో దిగిన తర్వాతనే నేను వెళ్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. అందుకే పిలిచిన వారిని రావాల్సిందిగా కోరుతున్నా. దయచేసి మీరందరూ ఎన్నికలకు వస్తే ఇటు నుంచి ఇటే కదా, ఇటు తీసుకుంటాం. కండ కప్పిన తర్వాత ఫోటో దిగి మీరు ఇటు వెళ్ళచ్చు. మళ్ళీ కండ కప్పుకున్న వాళ్ళు దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నా. ఎందుకంటే లాస్ట్ లో అందరితో ఫోటో దిగాలని నాకు చిన్న కోరిక. ఓకేనా? మీరు ఒక్కొక్కరు దిగాలని కోరిక, నాకు అందరితో కలిసి ఒక ఫోటో దిగాలని కోరిక. దయచేసి సహకరించవలసిందిగా పెద్దలను కోరుతున్నా. థ్యాంక్ యూ.